పోచమ్మకి కాపాడడము తెలుసు, శాపంతో వేధించడము తెలుసు, సంపడం కూడా తెలుసు. ఏరా నాలో యాంగిల్ చూసి తట్టుకోలేకపోతున్నావా? రేపు పోలీసులు లాఠీ నీకు లో యాంగిల్లో పెడితే నువ్వు తట్టుకోగలవా లేదా అని ఆలోచిస్తున్నా. ఎందుకు పెడతారా? లేకపోతే అదేదో నీ కష్టార్జితం అన్నట్టు బ్యాంక్ వాళ్ళు డబ్బులు బాడిపాడు తప్పావు. ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు వచ్చి డబ్బులు అడిగితే ఆ లక్ష ఎక్కడి నుంచి తెస్తావు? ఒరే ఈ విషయమే నేను మర్చిపోయినరా. అకౌంట్లో డబ్బులు ఉండేసరికి ఆవేశం ఒంట్లోంచి ఆటోమేటిక్ వచ్చింది. ఆటోమేటిక్ వస్తుంది ఎందుకు రాదు? ఇప్పుడు ఆవేశం వస్తుంది, రేపు పోలీసులు నిన్ను పరిగెట్టించి కొట్టాక ఆవేశం కూడా వస్తుంది. రే అలా భయపెట్టకరా. చిన్నప్పటి నుంచి నాకు పోలీసులు అంటే ఎందుకో భయంరా. అందుకే అన్ని గవర్నమెంట్ జాబ్లు అప్లై చేసిన డిపార్ట్మెంట్ జోలికి వెళ్ళలేదురా. ఇప్పుడు అంటారు డిపార్ట్మెంట్ నీ కంపార్ట్మెంట్లో లాఠీలు పెట్టి 3rd డిగ్రీ ట్రీట్మెంట్ ఇస్తారు. అన్ని పెగ్గి మాటలు. లుంగి ఎగేసుకుని ఫోన్ పే ఉందా అని డబ్బులు ఇచ్చావు. ఏదో ఫ్లోలో అనేసాను రా. అది ఫ్లోగా సుబ్రహ్మణ్యం, ఓవర్ఫ్లో. దాని ఖరీదు 1,00,000. ఇప్పుడు ఏం చేయాలరా? నాకు సంబంధం లేదు, నీ సావు నువ్వు సావు. మధ్యలో మా మాతృ సంస్థ గీతాడ్స్ కూడా తీసుకొచ్చావు. రే మాతృ సంస్థను ఏదో అన్నానని పితృ సంస్థకి సమాధి కట్టేస్తావా? ఏం చేయాలో చెప్పరా రే. సరే, నేను చెప్పేది చాలా జాగ్రత్తగా విను. చెప్పు. ఇప్పుడు నీకున్న ఒకే ఒక ఆప్షన్ సరెండర్ అయిపోవడం. సరేనరా. నేనేమన్నా మర్డర్ చేశానా, రేప్ చేశానా? ఇలా అయితే నేను చెప్పను సుబ్రహ్మణ్యం. రే చెప్పరా ప్లీజ్. రేపు పొద్దున మనం బ్యాంక్కి వెళ్ళి పాస్బుక్లో బ్యాలెన్స్ ఎంటర్ చేయమని చెప్తాం. ఈ పాస్బుక్లో ఎంట్రీ చేయండి. అవి వాళ్ళ డబ్బులే కాబట్టి చూసి మనతో ఈ 10 లక్షలు మావండి. అయ్యో మావనుకున్నావే. అప్పుడు తను ఇంకొక లక్ష ఏమైంది? కట్టేస్తాం. ఒక నెలలో 1,00,000 కట్టేస్తామని చెప్తాం. ఓకే సార్, పర్లేదు. ప్రాబ్లమ్ సాల్వ్. ఓకే 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 అంతా బానే ఉంది. నెల తర్వాత 1,00,000 ఎలా తెస్తాంరా? ఏముంది, గోవిందరాజ్ దగ్గరికి వెళ్ళి 1,00,000 వడ్డీకి తెచ్చి కట్టేస్తాం. మళ్ళీ 1,00,000. లాఠీ కన్నా 1,00,000 బెటర్ కదా సుబ్రహ్మణ్యం. ఆలోచించు. అవును, అంతసేపు ఆ అమ్మాయితో ఏం మాట్లాడు? బ్యాంకుకి బయలుదేరు. బ్యాంక్ టైమింగ్స్ ఏంటి, నువ్వు బ్యాంక్ వచ్చే టైమింగ్ ఏంటి? కొంచెం అన్న రెస్పాన్సిబుల్గా ఫీల్ అవుతున్నావు భాస్కర్? నిన్నేమో ఎండ్ ఆఫ్ ద డే రిపోర్ట్ సబ్మిట్ చేయకుండా వెళ్ళావు. కొద్ది రోజుల్లో రిటైర్ అయిపోతున్నావు. ఈ టైంలో ఇలాంటి రిమార్క్స్ అవసరమా నీకు? అంటే అదేం లేదు సార్, నిన్న మా బంధువు ఒక ఆయన బర్త్డే పార్టీ ఉంటాను. అయితే పర్మనెంట్గా రిజైన్ చేసేసి వెళ్ళి పార్టీలు చేసుకో. నీ వల్ల అకౌంట్ హోల్డర్స్ అందరూ నన్ను ఎక్కేస్తున్నారయ్యా. నాకు ఫోన్ కొనిచ్చినప్పుడే అనుకున్నాను రా, భాస్కర్ కూతురికి అంత జాలిగుండు ఉండదే అని. 10,000 రూపాయలు ఫోన్ కొనిచ్చి 1,00,000 రూపాయలకి టెండర్ వేసింది. తస్సదియ్యా. కంచునల్ అనుకో, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నాకు 1,00,000 రూపాయలు కావాల్సిందే, ఐఫోన్ కొనాల్సిందే, అంతే. మేడం, చెప్పండి సార్. కెన్ యూ ప్లీజ్ ఎంటర్ మై బ్యాలెన్స్ ఇన్ దిస్ పాస్బుక్? ఈ కాలంలో కూడా పాస్బుక్ లో ఎంట్రీ అయింది సార్. ఏదో మా తృప్తి. ఓకే సార్, కూర్చోండి, పిలుస్తాను. ఓకే మేడం. అక్కడ చూడు. హాయ్ అంకుల్. బండబూతులు తిడుతుంటే బోసి నువ్వులు అవుతున్నావేంటి? ఏం లేదు సార్, నా ఫ్యామిలీ డాక్టరు స్ట్రెస్లో ఉన్నప్పుడు ఇలా నవ్వుతూ ఉండమని చెప్పాడు. బీపీ కంట్రోల్ అవుతుందంట. నేను నవ్వుతున్నానని మీరు రాకండి సార్, తిడుతూ ఉండండి వింటా. భాస్కర్ అంకుల్ డైరెక్ట్ బ్యాంక్ మేనేజర్తో మీటింగ్లో ఉన్నాడు. అది వాళ్ళ రేంజ్. వాళ్ళ రేంజ్కి ఐఫోన్ కరెక్టేరా, మన రేంజ్కే ఐఫోన్కి లోన్ తీసుకునే రేంజ్. అది ఇప్పుడు గుర్తొచ్చిందా? ఇందాక ఫోన్ పే ఉందా? ఓకే ఓకే ఓకే. ఈ 10 లక్షలు ఎవరయ్యమ్మా? మిమ్మల్ని కాదు సార్, కూర్చోండి. ఇప్పుడు అర్జెంటుగా లేచి చెప్పడం అవసరం? నా సంగతి సరే, నువ్వెందుకు లేచా? నీకు తోడుగా లేచాను అంతే. సుబ్రహ్మణ్యం, మేడం, మీ అకౌంట్ లో 10 లక్షలు. నాది కాదు మేడం, నాది కూడా కాదు మేడం. చెప్పేది వినండి సార్. 10 లక్షలు ఉండాలి, ఇప్పుడు 9 లక్షలు ఉన్నాయి. నేను చెప్తూనే ఉన్నాను మేడం, ఈయన పోయిపోయా గోవిందరాజు 1,00,000 కట్టేశాడు. తప్పైపోయింది మేడం, క్షమించండి. మీ డబ్బు మీరు ఖర్చు పెట్టుకుంటే నేనెందుకు సార్ క్షమించను? అంటే 9 లక్షలు మీ అకౌంట్ లో ఉన్నాయి కాబట్టి అవి మీ డబ్బులే సార్. పాస్బుక్ లో ఎంట్రీ చేసిస్తాను, తీసుకెళ్ళండి. ఇంకోసారి చెక్ చేయండి మేడం, ఎందుకన్నా మంచిది. ఏంటి అర్జున్, ఏంటి ఇలా వచ్చారు? అది భాస్కర్ అంకుల్ ముందు నువ్వేం మాట్లాడుకో. గోవిందరాజ్ దగ్గర వచ్చిన పరువు పోతే. ఏం లేదు భాస్కర్, పాస్బుక్ లో బ్యాలెన్స్ ఎంట్రీ కోసం వచ్చా. చెప్పండి. నా డబ్బులు సిస్టమ్ ఇంకా ఆన్ చేయలేదండి, ఒక 2 నిమిషాలు.
నేనెవరో తెలుసు కదా. నువ్వెవరో నీకు తెలుసు, నాకు తెలుసు. సిస్టమ్ తెలియదు కదా. ఒక్క 2 minutes. పద్మా మేడం, సార్. సుబ్రహ్మణ్యం గారి అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది? 9 లక్షలు ఉన్నాయి సార్. 9 లక్షలు. అబ్బో సుబ్రహ్మణ్యం, ఏంటో అనుకున్నానే, భలే మెయింటైన్ చేస్తున్నావు బ్యాలెన్స్. ఏదో అలా. సార్ అన్నట్టు సుబ్రహ్మణ్యం ఇంకా చెక్ బుక్ తీసుకోలేదన్నారు కదా. సార్ ఒక్క 2 నిమిషాలు ఆగుసామి ప్లీజ్. అవుతుంది. ఏం సుబ్రహ్మణ్యం, అంటే అవసరం లేదని ఎప్పుడు తీసుకోలేదు. ఇది మరి టూ మచ్ అయ్యా. ప్రతిదీ ఆన్లైన్ పేమెంట్ చేస్తావు ఏంటి? చెక్కులు రాసిచ్చాయి. సార్ సార్ ఇస్తాను సార్. చెక్కులు బుక్. స్లో సిస్టమ్. రై శ్రీను, రై నిన్నటించి గ్లాస్ ఇక్కడే క్లీన్ చేయలేని తెలీదా? థ్యాంక్ యూ భాస్కర్. సారీ సారీ భాస్కర్. పర్లేదు, అదే తప్ప అక్కడ పెట్టకూడదు. అరే శ్రీను, క్లాత్ తీసుకురా. ఏం పర్లేదు సుబ్రహ్మణ్యం, మీ పని అయిపోయిందా? అయితే మీరు బయలుదేరండి, నేను చూసుకుంటా ఏం కాదు. రై శ్రీను. భాస్కరు నేను అనుకున్నంత ఎదవేం కాదురా, మంచోడే. పాపం అతనికి అన్ని మంచే జరగాలి. సార్ డబ్బులు కావాలి కదా, ఇప్పుడు ఇస్తాను. అయ్యి బాబు చంపేశాడు.